హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూజా విజయ్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో మటన్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. తక్కువ టైంలోనే గుమగుమలాడే మటన్ పులావ్ని ఈజీగా చేసేయచ్చు. మీరు ఇలాగానే స్టెప్ బై స్టెప్ మటన్ పులావ్ చేస్తే ఇంట్లో వాళ్ళ కాంప్లిమెంట్స్ అందుకోవడమే కాదు, మళ్ళీ మీరు ఎప్పుడు ప్రిపేర్ చేసినా ఇలానే చేస్తారు. మసాలా ఫ్లేవర్తో తిన్నా కొద్ది తినాలనిపించే ఈ మటన్ పులావ్ని ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసుకుందాం, వచ్చేయండి. ముందుగా నేను 1/2 kg వరకు మటన్ తీసుకున్నానండి. ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేపించుకున్నాను. ఇప్పుడు 2 to 3 times మంచిగా సాల్ట్ వేసి బాగా వాష్ చేసుకోవాలండి. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాం. అందులోకి 2 to 3 tablespoon వరకు కారం వేసుకోవాలి. మీకు ఎక్కువ స్పైసీ కావాలనుకుంటే 1 spoon ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అందులోనే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. 2 tablespoon ధనియా పౌడర్ వేసుకోవాలి. 1 tablespoon వరకు గరం మసాలా వేసుకోవాలి. అందులోనే గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. 2 tablespoon వరకు పెరుగుని వేసుకోవాలి. అందులోనే కొన్ని పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇప్పుడు కాస్త నిమ్మరసం పిండుకోవాలి. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలండి. అందులోనే కాస్త పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు మసాలా మొత్తం ముక్కలకి పట్టేలా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని 1/2 hour పాటు పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇలా ఒక బాండి తీసుకొని అందులోకి ఇప్పుడు నేను 3 cups వరకు బాస్మతి రైస్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ రైస్ని బాగా వాష్ చేసుకోవాలండి, ఒక 2 సార్లు. ఇలా వాష్ చేసుకున్నాక ఇప్పుడు 2 glasses ఆఫ్ వాటర్ వేసి ఒక 20 minutes పాటు నానబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్రెషర్ కుక్కర్ పెట్టుకోవాలండి. ఇలా కుక్కర్లో మటన్ ఉడికించుకుంటే త్వరగా ఉడికిపోతుందండి. నెక్స్ట్ అందులోకి 2 tablespoon ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఆయిల్ వేయడం వలన అడుగంటుకోదండి, ఇంకా త్వరగా కుక్ అయిపోతుంది మటన్. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి 6 to 7 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. మటన్ కాస్త లేట్గా ఉడుకుతుంది కాబట్టి 7 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకోవాలండి. 7 విజిల్స్ తర్వాత మూత తీసి చూద్దాం. చూడండి, మటన్ ఒక 80% వరకు కుక్ అయిపోయింది. ఒక పీస్ తీసి చూద్దాం. చాలా బాగా కుక్ అయిపోయిందండి. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఇలా ఒక బాండిని పెట్టుకోవాలి. అందులోనే 2 tablespoon వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆల్రెడీ మటన్లో ఆయిల్ వేసాం కాబట్టి ఎక్కువ ఆయిల్ పట్టదండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 1 tablespoon వరకు సాజీరా వేసుకోవాలి. 2-3 బగారా ఆకుల్ని వేసుకోవాలి. 2 ఇలాచీ, దాల్చిన చెక్క, లవంగాలు, జాజికాయ, ఒక స్టార్ అనాస వేసేసుకోవాలి. అందులోనే ఒక ఆనియన్ని ఇలా
సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ని. అందులోనే పచ్చిమిర్చిల్ని వేసుకోవాలి ఇలా పొడవుగా కట్ చేసుకొని. ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి. నేను మ్యారినేషన్లో వేసుకోలేదండి, అందుకే ఇక ఆయిల్లో వేసుకుంటున్నాను. ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు, గుప్పెడు పుదీనా, గుప్పెడు కొత్తిమీర వేసుకోవాలి. ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక చిటికెడు పసుపు వేసుకోవాలి. ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న మటన్ని వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక ముందుగా నానబెట్టి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్నాక కాస్త సాల్ట్ వేసుకోవాలండి. మీరు సాల్ట్ టేస్ట్ చూసి వేసుకోండి. ఇప్పుడు ఇంకోసారి బాగా మిక్స్ చేసుకొని అందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇంకోసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి. హై ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. టెన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూడండి. రైస్ ఒక 70% కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్నాక ఇంకో 10 మినిట్స్ వరకు మూత పెట్టేసి సిమ్లో పెట్టేయాలండి. లిడ్ పైన ఏదన్నా బరువున్న వస్తువు పెట్టేసుకోవాలి ఆవిరి బయటికి రాకుండా. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూడండి. వేడి వేడిగా మటన్ పులావ్ రెడీ అయిపోయింది. చూడండి, తక్కువ టైంలోనే ఈజీగా మటన్ పులావ్ చేసేసుకోవచ్చు. ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.